అప్డేటెడ్ లేడు కేసీఆర్ అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత అద్భుతమైనటువంటి పని జరుగుతుంది అనేటటువంటి విషయంలో కూడా ఆయన స్పష్టత లేదు. ఆయన చుట్టూ ఉన్నటువంటి నలుగురు ఏదో చెప్పేటటువంటి 4 ముచ్చట్లు పట్టుకొని వచ్చి మాట్లాడినట్టుగా ఉన్నది తప్ప అప్డేటెడ్ లేడు. ఆయన మాటలో దమ్ము లేదు, ఆయన కాన్ఫిడెంట్గా లేడు. రెండోది, ఆయన అసలు బయట జరుగుతున్నటువంటి పరిస్థితుల పట్ల కూడా అవగాహన ఉన్నట్టుగా లేదు. ఎవరో ఒకరిద్దరు చెప్పేటటువంటి మాటలు పట్టుకొని మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సన్న బియ్యం ఇస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. నువ్వు అంటా ఉన్నావు మహిళలకు ఇచ్చినటువంటి బస్సు పథకం ఫెయిల్ అయిందా? మహిళలు చెప్తారు, బయటికి పోతే బస్సులో తిరుగుతున్నటువంటి పేద మహిళలు చెప్తారు. ఆర్టీసీని నిండా ముంచేసి ఆర్టీసీ సంస్థను లేకుండా చేద్దామని కుట్ర చేసి ఆర్టీసీ సంఘాలని రద్దు చేసి ఇవాళ ఆర్టీసీని క్లోజ్ చేసి భూములను అమ్ముకుందామని చూసింది మీరు కదా. ఇవాళ దాన్ని కాపాడి ఇవాళ ఆర్టీసీ సంస్థ ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే కాకుండా ఇవాళ ఆర్టీసీ సంస్థలో ఉద్యోగాలు, కొత్త బస్సులు కొనేటటువంటి పరిస్థితి వచ్చింది. కనబడదా? పచ్చ కామెరలోనికి లోకమంతా పచ్చగానే ఉంటుందట. ఇప్పుడు పచ్చ కామెరల రోగంతో బాధపడుతున్నట్టుగా ఉంది తప్ప ఇంకోటి లేదు. దాంట్లో అయితే అట్లా అనిపిస్తట్లేదు నాకు. రెండోది, మాకు నిజంగానే 5 సంవత్సరాల కోసం ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. మీరు మొత్తం ఆర్థికంగా విధ్వంసం చేసి అప్రపాలు చేసి 1వ తారీఖు రాగానే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 7,000 కోట్లు, 6,500 కోట్ల నుంచి 7,000 కోట్లు అప్పులకు వడ్డీలు కట్టేటటువంటి పరిస్థితి కారణం ఎవరు? కేసీఆర్ గారు. మీరు కాదా? మీరు 10 సంవత్సరాలు పాలించి బ్యాంకులో తీసుకున్నటువంటి లోన్లకు రీపేమెంట్ 10 సంవత్సరాల తర్వాత మొదలయ్యేటట్టు చేసిపోయిండ్రే. ఎవరు కడుతున్నారు ఇప్పుడు? మీరు కడుతున్నారా? మేం కాదా కడుతున్నది? కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనేటటువంటి పద్ధతిలో ఉంది మీ పద్ధతి చూస్తూ ఉంటే. కాళేశ్వరం ప్రాజెక్టులు ఎందుకు నీళ్ళు ఆగుతలే? మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది? ఇవాళ మీరు కట్టినటువంటి 3 బ్యారేజీల పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిండ్రా మీరు? ఎక్కడ పెట్టిన నల్లాలు, ఎడిపోయినాయి నీళ్లు, ఎటుపోయినాయి ఆ ప్రాజెక్టులు? ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినరు? పైసలు తినుడే మీ ఎజెండా. అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టి నాశనం చేసి పోయినరు మీరు. కలెక్టర్ ఆఫీసర్లు విధ్వంసం చేశారు, సెక్రటరియట్ విధ్వంసం చేశారు. మొత్తం ప్రజలకు సంబంధం లేకుండా చేసిపోతే మీరు చేసిన పాపాలు కడుగుతున్నాం కదా. ఇవాళ మీరు చేసినటువంటి పాపాలని ఒక్కొక్క దాన్ని సిస్టంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండే కదా రేవంత్ రెడ్డి. ప్రజాపాలన ఎట్లా ఉంటుందో, ప్రజలకు జవాబుదారీగా ఎట్లా ఉండాలో ఇవాళ రేవంత్ రెడ్డి కదా, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కదా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి అర్థమయ్యేటటువంటి పరిస్థితి వస్తున్నది. ఒక్క జర్నలిస్ట్ అన్న పిలిచి మాట్లాడినటువంటి సందర్భం ఉందా? ఒక్క సామాన్యుడు అన్న ముఖ్యమంత్రిని కలుసుకునేటటువంటి అవకాశం ఉందా? ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు మాట్లాడే పరిస్థితి మీ కాలంలో ఉండేనా? ఇవాళ ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఎవరైనా కలిసి మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఇందిరమ రాజ్యంలో కదా వచ్చింది. కాబట్టి అబద్దాల కన్నా చెప్పడానికి హద్దు ఉండాలి. కరెంటు లేదా? ఏ ఊర్లో కేసీఆర్ గారు మీ ఫామ్ హౌస్లకి ఉన్న వైర్లు ఏమైనా బీకేసి రాయింది? పీకేసుకొని మీరు అదేదో సోలార్ది పెట్టుకున్నట్టున్నది. మీకు ఇక తెలంగాణ ప్రభుత్వంలో 24 అవర్స్ రెప్పపాటు వేయకున్నా ఎంత డిమాండ్ ఉన్నా కరెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి మీకు ఎందుకు కనబడతలేదు? ఎందుకంటే మీరు అప్డేటెడ్ లేడు. ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఇక్కడ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో మీకు అర్థం చేసుకునేటటువంటి అవకాశం లేదు. మేము ఇచ్చినటువంటి హామీలు 400 హామీలు 5 సంవత్సరాల కోసం ఇచ్చినాం. అన్ని హామీల్ని అమలు చేస్తాం. మీ లెక్క దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని 14 సంవత్సరాలు చెప్పి ముఖ్యమంత్రి కుర్చీ రాగానే దళితులను పక్కన పడేసి మేమే ముఖ్యమంత్రి అయినటువంటి పద్ధతిలో మేము పనిచేయం. ఇవాళ మీరు గొర్రెలు ఇచ్చినాం అంటున్నారు. అరే, ఒక్క బైక్ మీద 123 గొర్రెలు పోయినాయి. ఇంత పెద్ద స్కామ్ చేశారు మీరు, గొర్రెల స్కామ్. ఇవాళ కాళేశ్వరంలో మీరు పెట్టేటువంటి ఎండీ మీద ఏసీబీ రైడ్ జరిగితే 100,000 కోట్ల ఆస్తులు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజల సొమ్మును దోసుకున్నది మీరు. ఇవాళ మొత్తం ప్రజా సొమ్మును గడిలకు మార్చుకున్నది మీరు. మీ సొంత ఫామ్ హౌజులు పెంచుకోవడం కోసం ప్రయత్నం చేసింది మీరు. కాబట్టి మీ లెక్క అందరు చేయాలని అనుకోవట్లేదు. బదనాం చేయడమే మీ పని. మీరు ఇక్కడ శాతగాక మీ కొడుకు తీసుకుపోయి దుబాయ్లో యూట్యూబ్ ఛానళ్లు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తప్పుడు ప్రచారం చేయడమే మీ ఎజెండాగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్ని ప్రయత్నాలన్నా చేయండి, నడుచుకొని కాళ్లకు దుమ్మంటుకుంటుంది. మేము నడుచుకుంటూనే పోతాం. మేము చేసే పనిలో ఎక్కడైనా తప్పులు జరిగితే వాటిని సరి చేసుకుంటూ పోతాం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేస్తాం. కానీ నాకైతే క్లారిటీ వచ్చేసింది. నిజంగా నిన్నటిదాకా కేసీఆర్ ఏదో చేస్తాడు, మమ్మల్ని కాపాడుకుంటాడు, ఖచ్చితంగా ఏదైనా పార్టీ నిలబెడతాడని చెప్పి ఆశపడ్డటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ రోజుతో దుకాణం బంద్ అయిపోతుంది.
రేపటి నుంచి కనబడే పరిస్థితి ఉండదు. మరింత నిరుత్సాహానికి గురి అయి కేసీఆర్ మీద ఉన్నటువంటి హామీలు, హోప్స్ కూడా పోయినటువంటి పరిస్థితి. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన నడిచే పద్ధతి కానీ, ఆయన మాట్లాడే పద్ధతి కానీ ఆ ఉన్నటువంటి పాత కేసీఆర్ లెక్క ఉంటాడేమో అనుకున్నారు. నిజంగా అప్డేటెడ్ లేడు, ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా లేదు. ఏదో నలుగురు చెప్పేటటువంటి దాని మీద డిపెండ్ అవుతుండ అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. టీఆర్ఎస్ కార్యకర్తలకైతే నమ్మకం పోయిందనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది నాకు. నమస్కారం.